నేను వాడుకుంటాను అన్నది ఒక మంచి లీడర్షిప్ కాదు. చాలా సంఘాలు ఉన్నాయి, కానీ అందరూ ఏంటంటే అందరికీ సెంటర్డ్ గా పనిచేయాలి, అందరికీ అవకాశం ఇవ్వాలి, వాళ్ళలో గ్రోత్ ఉంది, చాలా మందిని ఎంకరేజ్ చేయాలి. ఎస్పెషల్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా డౌన్ ఉన్నాయి సార్ మా బ్రాహ్మిన్స్ కి. మెయిన్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ఏ బ్రాహ్మిన్స్ మాట్లాడినా కన్ఫ్యూజ్డ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా డౌన్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళతో ఏం మాట్లాడినా మన వల్ల అవ్వదు, మనం చేయలేము, మనది కాదు, వ్యాపారం అంటే బ్రాహ్మణ్స్ చేయలేరు, బ్రాహ్మణ్స్ వల్ల అవ్వదు, ఐఏఎస్ ఐపీఎస్ యూపీఎస్సీకి వెళ్ళి అంటే రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ రకమైనటువంటి లామెట్ వి హియర్ ఇన్ ద సొసైటీ. సో ఇట్ ఈస్ హై టైమ్ దట్ వీ హ్యావ్ టు ఇన్స్టాల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే చాలా కమ్యూనిటీస్ చేసుకున్నాయి, ఎస్సీ ఎస్టీ చేసుకున్నాయి, కమ్మాస్ చేసుకున్నాయి. సో మనం ఏంటంటే కన్వెన్షనల్ థింకింగ్ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు రాసిందో, లేకపోతే అమెరికన్ ఎఫ్బిఏ రాసిందో, లేకపోతే కేజీబీ రాసిందే కాకుండా మొసాద్ నుండి కూడా వీ హావ్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఆనంద్ గారు, అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్ కైండ్ ఆపర్చునిటీ. మీరు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, విన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. అయితే ఒక చిన్న విషయం సార్, బ్రాహ్మణ సంఖ్య అనేది ప్రపంచంలో ఉన్న 231 దేశాల్లో 138 దేశాల కంటే మన సంఖ్య ఎక్కువ. 7,80,00,000 మంది ఉన్నాం. మనం అనుకుంటే ఒక సెమీ గవర్నమెంట్ రన్ చేసే స్థితి ఉంది. కాకపోతే ఆత్మస్థైర్యము, ఆత్మనిర్భరము, అలాగే మోటివేషన్ లేక మనము బ్రాహ్మణానం అనేకత్వం అనే ఆ పాత ఎవడో ప్రవేశపెట్టిన నానుడిని పట్టుకోవడం వల్ల ఇది జరిగింది. ఇప్పుడు అందుకనే పరాయి వాళ్ళ తలలో కడుపులో వన్ మినిట్ అండి. సార్ మీరు సార్ బ్రాహ్మణ విరాట్ పరివార గ్రూప్లో ఈ 12 జ్యోతిర్లింగాల అర్చకులు ఇందాక భద్రాచలం వారు కూడా ప్రత్యక్షంగా చూశారు. అందరూ అర్చకులు, అందరూ ధార్మికులతో బ్రాహ్మణుడు భారతీయ సైనికుడుగా మారేలాగా ఒక తీర్మానం మనం చేసుకోబోతున్నాం. అలాగే ఈ రోజుకి మేము బ్రాహ్మణ ఏకతా యాత్ర చేసి 5 సంవత్సరాలు అయిందండి. 5 సంవత్సరాల కాలంలో బ్రాహ్మణ విరాట్ పరివార ఉత్పన్నము ఈ రోజుకి 70 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 70 రోజుల్లో ఒక దాస్పైలా ఇష్యూ కావచ్చు, బాసరలో జరిగిన అన్యాయం కావచ్చు, ఇంకా మిగతా ఇష్యూస్లలో నిన్న ఈరోజు కూడా పోరాటం ఆపలేదు. ఎవరైతే కదిరే కృష్ణపై మన పోరాటం ప్రతి దాంట్లో ఆ భగవంతుడి దయ వల్ల విజయం కొనసాగుతోంది. ఇక ముందు పెద్దలందరూ మనందరం కలిసి ముందుకు సాగుదామని తెలియజేస్తూ, దయచేసి ఒక్కొక్క నిమిషంలో మీ సందేశాన్ని స్పీడ్గా ఇవ్వవలసిందిగా ప్రార్థన. మాండవే గారు మీరు మాట్లాడండి సార్. సభ్యులందరికీ మరొక్కసారి పునర్నమస్సులు తెలియజేస్తున్నానండి. ఒకటి, ముఖ్యంగా బ్రాహ్మణుల్లో అందరూ నేర్చుకోవాల్సింది, అంటే పెద్దలకు చెప్పేంత వాడిని కాదు, చిన్నవాళ్ళకంతా ఎవరికైనా నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను వైష్ణవ, నేను స్మార్త, నేను మాధ్వ అనేది వదిలి బ్రాహ్మణులంతా ఏకతాటి పైకి వచ్చిన రోజు వాళ్లను కొట్టే చెయ్యి ప్రపంచంలో ఉందని నేను అనుకోవడం లేదు. ఇది మాత్రం వాస్తవం. మరొక్క చిన్న మాట చెప్పగలుగుతానండి. మా పెద్దనాన్నగారు 1967లో మిలిటరీలో ఉండి వచ్చిన వారే. ఆయన పేరు చెరుకు వెంకప్ప శర్మ, పైల్వాన్ కూడా ఆయన. అసలు కడపలో ఆయన వచ్చి బయట నిలబడితే ఒక్క ముస్లిం గానే కూడా వచ్చేవాడు కాదు. సరే, ఓకే. ఇదే అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ ఏంటంటే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. ఆ తల్లి, ఏ తల్లి నిన్ను కనింది? మిలిటరీ వాళ్ళని కనింది ఎవరు? మన భరతమాత. ఆ తల్లిని కన్నా భరతమాతే గొప్పది అని చెప్పి ఒక కవి చెప్పాడు. దాన్ని మనం అంతా ఒక స్ఫూర్తిగా తీసుకొని మన డాక్టర్ రమేష్ గారు చాలా అద్భుతంగా ఇచ్చారు. మధ్యలో నేను కొంత వెళ్ళవలసి వచ్చింది, భావించి దానికి నేను క్షంతవ్యుడను. దానికి అందుకోసమని ఎవరు ఏదైనా సరే, ఇప్పుడు నేను ఇదిగో ఇప్పుడు ఒక చిన్న మాట వచ్చింది. ఇందాక గౌరవనీయులైన ఆనంద్ గారు ఒక మాట అన్నారు, ఈ జాతకాలు ఇవన్నీ పట్టించుకోవద్దండి, వాటిని గురించి మనం మాట్లాడకూడదండి. జాతకాలు అవి ఎవరి ఇది వాళ్ళది. బ్రాహ్మణుడు అనేక రకాలుగా ఉన్నారు. దానిలో నువ్వు జాతకాలు చూస్తావా వద్దు అది అనే హక్కు మనకి ఎవరికి లేదండి. మనమంతా కలిసి ముందుకు నడుద్దామనే హక్కు మాత్రం మనకు ఉందండి.
ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇంకొక విషయం మనమందరం ఏంటంటే, ఒకటే. అయ్యా మాండవి గారు, సారీ టు ఇంటరప్ట్ యూ. ఈ రోజే మురళీకృష్ణమాచార్యుడు భద్రాచలం అర్చకులతో డిస్కస్ చేయడం జరిగింది. మిగతా జ్యోతిర్లింగ క్షేత్ర అర్చకులతో వితిన్ షార్ట్ పీరియడ్ శైవ వైష్ణవ మధ్వ నియోగి భేదాలు లేనటువంటి బ్రాహ్మణత్వాన్ని మనం ప్రకటించబోతున్నాం. అలాగే గురుదేవులు శ్రీ దొర్బల ప్రభాకర్ శర్మ గారు బ్రాహ్మణ విధులు, సామాజిక విధులు కూడా వారు తయారు చేస్తున్నారు. ఈరోజు రమేష్ గారి ముఖంగానే భారతదేశంలో దేశభక్తి, దైవభక్తి, మాతృభక్తి లేని బ్రాహ్మణుడు ఒక దేశద్రోహి కంటే చాలా నీచమైన వాడు. అలాంటి నీచమైన బ్రాహ్మణులకి, ఒరిజినల్ బ్రాహ్మణులకి తేడా చూపిస్తే కనుక దాస్పైలా లాంటి వారు ఎలా క్షమాపణ చెప్పారో అదే పునరావృతమై బ్రాహ్మణ్యంతో నిన్న చూడండి చాలామంది దళితులు నా పోరాటంలో మమేకమయ్యారు. కాబట్టి ఈరోజు కదరకృష్ణ సారి చెప్పాడు. అలా ముందుకెళ్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాండవి గారు. రజనీ గారు, నమస్కారం అండి అందరికీ. మాండవి గారు సినీ రచయిత, వారు చాలా గొప్ప రచయిత. వారితో కూడా చాలా గొప్ప షేరింగ్ ఉంది అండి, భావజాల షేరింగ్. అమ్మ రజనీ గారు, అలాగే గూడ రాజేశ్వర్ గారు, వీళ్ళు, అలాగే ప్రభాకర్ బాబు గారు, దయచేసి అందరూ త్వరగా మాట్లాడాల్సిందిగా ప్రార్థన. శ్రీమతి రజనీ గారు. ఒక్క సెకండ్ అండి, ఒక్క చిన్న మాట చెప్పి నేను ఆపుతాను. చెప్పండి. ఇప్పుడు అబ్దుల్ కలాం గారి ఇది జయంతి ఏమో వస్తుంది, 27వ తారీఖు ఏమో వస్తుంది. ఆ రోజు కూడా ఒకసారి జూమ్ మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుందని. తప్పకుండా మన మహాత్ములందరి జూమ్ మీటింగ్ అంత ఇది చేశాడు. వారి గురించి నేను రాశాను నేను కవిత్వం. తప్పకుండా అండి, తప్పకుండా అది అందరికీ వినిపించాలని నా తాపత్రయం కూడా. తప్పకుండా అండి. బ్రాహ్మణ విరాట్ పరివార్ ద్వారా వీలైతే అమ్మవారి దయ ఉంటే బహిరంగ ప్రోగ్రాం చేద్దాం. దాని ద్వారా ఒక స్ఫూర్తి బయటకు తీసుకెళ్తాం. అలాగేనండి. కులభక్తి కంటే దేశభక్తి ముఖ్యం అనేది మనం తీసుకెళ్దామండి తప్పకుండా. అమ్మ రజనీ గారు మాట్లాడమ్మా. అండి, ఇందాక నాకు అవకాశం వల్ల నేను మాట్లాడలేకపోయాను. పెద్దలందరికీ నమస్కారాన్ని తెలియజేస్తున్నా. నా పేరు నారపరాజు రజనీరావు. ఈరోజు చంద్రశేఖర్ ఆజాద్ గారి మరియు బాలగంగాధర్ తిలక్ గారి అందరూ మమేకమైతే సంతోషంగా ఉంటుందనే దానికి మనకు ఈ గణపతి నవరాత్రులు అవి చేసిన బాలగంగాధర్ తిలక్ గారు, ఈ ఆజాద్ గారి గురించి అంటే మీరు ఇందాక పెద్దలందరూ మాట్లాడుతున్నారు. దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను చాలా సేపటి నుంచి పెద్దలందరూ మాట్లాడుతుంటే వింటున్నాను. కాబట్టి అందరికీ ఏకతాటిపై నడిస్తే మనము ముందుకు సాగుతామని తెలియజేసిన వ్యక్తులే అందరూ ఉన్నారు, పోరాటంలో కానీ దేనిలోనైనా కానీ. బ్రాహ్మడు సమాజ హితానికి ఉన్నాడు అని తెలియని వాళ్ళు చాలా మంది ఏదో వాగుతుంటారు. ఏదైతే అది తెలియజెప్తే గనక మనం ఏదో గొడవల్లాగా పెట్టి అది చేస్తే ఎప్పుడు మార్పు రాదండి. ఇంకా అవతలవాడు ఇప్పుడు మొన్న పవన్ కుమార్ శర్మ గారు ఉన్నారు, దాస్పైలాది 10-20 సంవత్సరాల పోరాటం, కోపము ఒక్క ఫోన్ కాల్ తోని మీరు చెప్పింది నిజమే శర్మ గారు అనే విధంగా మాట్లాడించగలిగారంటే అది వారి గొప్పదనం. ఎప్పుడైనా కూడా మంచి మాటతోనే మన బ్రాహ్మణ్యం అంటే ఏంటి మనం చెప్పగలుగుతాం అనే ఉద్దేశం నాది. అంటే ఇంకా ఎవరి ఆలోచన విధానం వారిది. పెద్దలందరూ నాకంటే ఎక్కువ మంచిగా ఆలోచిస్తారు కాబట్టి అవన్నీ చేయగలుగుతాము. ఒక బ్రాహ్మణుడి గురించి ఏదన్నా జరిగిందంటే ఇవాళ మన పరిస్థితి ఏంటంటే, ఒక ఆడపిల్లకి కానీ ఒక ఎవరికైనా బ్రాహ్మణ వ్యక్తికి కానీ ఏదైనా జరిగింది అంటే ఒక 10 మంది కూడా రాని పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రస్తుత కాలంలో. ఇలాంటి సమయంలో విరాట్ పర్వార్ అని ఈ ప్రపంచ వ్యాప్తంగా బ్రాహ్మణులని ఏకం చేసే ఒక గ్రూప్ గాని ఓ సంస్థ గాని క్రియేట్ చేసిన పవన్ కుమార్ శర్మ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకా ఏంటండి ఇప్పుడు మనం ఏ కులానికి మతానికి మనం ఏం వ్యతిరేకం కాదు. బ్రాహ్మణులందరూ సమాజైక హితాయ బ్రాహ్మణ్యం అని మనం ముందు నుంచి సనాతన ధర్మంలో చెప్పుకుంటున్నాము, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మనం ఇప్పుడు వారి మంచి కోరుతూ వారిని మన రూట్ లో ఎలా తెచ్చుకోవాలన్నదే ఇప్పుడు చాలా ఇంటలెక్చువల్స్ రామచంద్రరావు మామయ్య చెప్పినట్టు అందరు ఇంటలెక్చువల్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకొని ఏమేమి జరిగితే బాగుంటుంది అని ఆలోచించుకొని అది చేస్తే బాగుంటుంది. మీలాంటి పెద్దలందరూ, రమేష్ గారు లాంటి పెద్దలు,
పవన్ గారి రాజేశ్వర్ అన్న అని నా ఆ, ఆ, సోదరుడు వారు కూడా ఉన్నారు. మాట్లాడతారు, వారు కూడా మాట్లాడతారు. వీరందరూ అందరూ చాలా సార్లు చూసాను కానీ గూగుల్ మీట్ లో పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి దానిలో మనం గొప్ప అని కాకుండా మేము కూడా మీ అందరితో ఉంటాము. బ్రాహ్మడు అనేసరికి ఏమవుతుందంటే సమాజంలో నేను ఇప్పుడు ఇప్పుడు పాలిటిక్స్ ఇవన్నీ విషయాలు కాకుండా నేను కూడా ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నా కాబట్టి బ్రాహ్మణ సరేలే అనే విధంగా వేరే కులాలు ప్రవర్తిస్తున్న విధానాన్ని నేను చాలా ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే వీరితో ఏమవుతుందిలే అని కాకుండా వీరితోనే అంత అవుతుంది అనే దానికి మనం చేయగలిగితే కనుక మనం సక్సెస్ అయినట్టు. ఇలాంటి పెద్దవాళ్ళ సలహాలు అన్ని తీసుకొని ముందుకు అసలు బ్రాహ్మణ జాతి అంటే ఎంత గొప్పది, ఏంటిది, ఏం చేసింది, బ్రాహ్మణ జాతి ముందుకు వస్తేనే ముందు పోరాటాల కానుంచి స్వాతంత్ర ఉద్యమాల కానుంచి జరిగినాయి అని మనం తెలియజెప్పగలిగితే కనుక మన బ్రాహ్మణ జాతి సక్సెస్ అని నేను అనుకుంటున్నాను. అదే తప్పకుండా మనం ఆ ప్రయత్నం చేద్దాము. ఆనంద్ గారు, నాగేశ్వరరావు గారు, మీరందరూ చెప్పింది సావధానంగా విన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నానండి. ధన్యవాదాలండి. గూడ రాజేశ్వరరావు గారు, దయచేసి మీరు మాట్లాడాలి సార్. శ్రీ గూడ రాజేశ్వరరావు గారు. గూడ రాజేశ్వరరావు గారు, అలాగే సార్ మీరు మ్యూట్ ఆన్ చేయండి సార్, మ్యూట్ తీసేయండి. అలాగే కల్వకోన్ వారు ఉన్నారు. గూడ రాజేశ్వర్ గారు మీరు మ్యూట్ తీసేయండి. రాజేశ్వరరావు గారు మ్యూట్లో పెట్టమని ఇప్పుడు మాట్లాడండి సార్. మీ ఫేస్ మొత్తం పెట్టి ఇప్పుడు మాట్లాడండి సార్. కూడా రాజేశ్వరరావు గారు అండి, అది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం. అది డాక్టర్ రమేష్ గారు చెప్పినట్టు రమేష్ గారు చాలా అద్భుతాలు చెప్పాడు. ఇంత ఊహించలే అసలు ఇంత చరిత్ర ఉంది అని తెలియదు. రమేష్ గారు కష్టపడ్డ కష్టాలు కానీ రమేష్ గారు అసలు ఇంత అనర్గళంగా మాట్లాడినంటే నేను చాలా ఇన్స్పైర్ అయినా, చాలా సంతోషపడ్డా, చాలా ఇన్స్పైర్ అయినా రమేష్ గారికి అసలు. ఓకే, ఇంకోటి డాక్టర్ పవన్ కుమార్ శర్మ గారు వేదిక ఏర్పాటు చేయడం జరిగింది, దాంట్లో ఇంతమంది కలవడం జరిగింది. పవన్ కుమార్ శర్మకి అభినందనలు. ధన్యవాదాలు. బాసరా విషయంలో కూడా చాలా కష్టపడి కొలికి తెచ్చాడు. ఈ పైలాదాస్ గాని, ఈ కదిరి కృష్ణ గాని, వీరందరికీ కూడా చక్కని సమాధానం ఇచ్చి మన బ్రాహ్మణ సమాజం తరపున ఒక చక్కటి సమాధానం, సమాచారం ఇచ్చి, ఒక సందేశం ఇచ్చి, ఆయన మనందరికీ అనుభవజ్ఞుడు డాక్టర్ యజ్ఞ పవన్ కుమార్ శర్మ ధన్యవాదాలు చెప్తున్నాను, ముగిస్తున్నాను. ఒక విచిత్రం ఏంటంటే నేను కూడా రాజేశ్వరరావు గారు కలిసి రమేష్ గారిని కలవడానికి కలకత్తా వద్దామని కూడా అనుకున్నామండి గతంలో. ఆ విషయం కూడా ఇప్పుడు తెలియజేస్తున్నామండి. అమ్మ సత్య గారు, అలాగే కల్వకోన్ వారు. థ్యాంక్ యూ సార్. కల్వకోన్ వారు సార్ మీరు మాట్లాడాలి. అలాగే ఏ దేశంలో ఉన్నా కూడా బ్రాహ్మణ విరాట్ పరివార్ గురించి పనిచేసే కార్యకర్త మా ప్రభాకర్ బాబు గారు, వారు కూడా మాట్లాడాలి. వారు మలేషియాలో ఉన్న, మస్కట్లో ఉన్న, ఎప్పుడైనా 24 గంటలు నిరంతర కార్యకర్త వారు ప్రభాకర్ బాబు గారు, కల్వకోన్ వారు, అమ్మ శైలజ గారు, సత్యవాణి గారు, శ్యామ్ గారు, శ్రీనివాస్ గారు, అలాగే సూర్యమాలిక్ గారు, నాగరాజ గారు, ఉమా గారు. త్వరగా ఒక్కొక్క 1/2 నిమిషం మాట్లాడవలసిందిగా ప్రార్థన. సమయం 9:30 దాటిపోయింది కాబట్టి ప్లీజ్ త్వరగా మ్యూట్ తీసేసి అందరూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తే సరిపోతుందండి. ప్రభాకర్ బాబు గారు మీరు మ్యూట్లో ఉందండి, మీరు మాట్లాడుతున్నారు కానీ మ్యూట్లో ఉంది. పెద్దలకు నమస్కారం. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు పుట్టిన గడ్డ నుంచి మాట్లాడుతున్నాను సార్. మీరు అంబడిపూడి వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం, పాత్రికేయ వృత్తిలో ఉన్నాను. ఈరోజు నా డాక్టర్ రమేష్ గారి ప్రసంగం, చారులత గారి ప్రసంగం మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేసింది. మా విద్యార్థిని ఉమామేశ్వరి కూడా ఇంజనీర్ పాల్గొన్నారు. మేము కమ్యూనిటీ సర్వీస్ లో నేను 10 ఏళ్ళుగా పైన ఉన్నాను. ఆ విద్యార్థిని కూడా 4 ఏళ్ళుగా వర్క్ చేస్తున్నారు. కమ్యూనిటీ సర్వీస్ లో మమ్మల్ని నడిపించాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. తప్పకుండా అండి, తప్పకుండా సార్. మీరందరూ మన విరాట్ పరివార్ లో అంటే ఏ సంఘాలు ఉన్నా కానీ విరాట్ పరివార్ ఆ సంఘాలతో కలిసి పనిచేస్తుంది. విరాట్ పరివార్ అని ఒక వారధి, ఇట్స్ నాట్ ఆర్గనైజేషన్, ఇట్స్ ఫెడరేషన్. ఓకే అండి. అయ్యా ప్రభాకర్ బాబు గారు మీరు ఒక్క నిమిషం మాట్లాడాలి. అలాగే కల్వకోన్ వారు, పెద్దలందరూ ఒక్కొక్క నిమిషం దయచేసి, ఒక 1 సెకండ్. నమస్కారం అండి. ఈ రోజు నిజంగా మన పవన్ గారికి, స్వామీజీకి చాలా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని చెప్పేసిన మన డాక్టర్ రమేష్ గారు నిజంగా ఆయన చాలా అత్యద్భుతంగా, ఎందుకంటే నేను టీచర్ ప్రొఫెషన్ లో ఉండి 34 సంవత్సరాలు సర్వీస్ చేసి ఇంత మేధావతనంతో నేను మాట్లాడలేకపోయినటువంటి మాటలన్నింటినీ కూడా ఆయన ఏకదాటిగా ఎంతో చాలా ఉద్వేగంగా ఆనందభరితంగా ఎంతో మందికి మనందరికీ కూడా తెలియజేశారు. వారికి మన రమేష్ గారికి నిజంగా వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, ఇలాగే మన పరివారంలో ఇలాంటి మేధావులందరినీ తీసుకొచ్చినటువంటి మన పవన్ గారి కృషికి దినదినాభివృద్ధి చెందుతూ బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి. రమేష్ గారు, మీరు మాట్లాడుతుంటే శ్రీశ్రీ గారే మిమ్మల్ని ఆవాహించి మాట్లాడినట్టుగా అనిపించింది మాకు. ఉన్న విషయం చెప్తున్నాం మేము. అయ్యా, ఇంకా కల్వకోన్ వారు, అయ్యా మీరు ఒక్క నమస్కారం అండి. ఈ రోజు మనం పెద్దల్ని స్మరించుకోవటం, రమేష్ గారి యొక్క స్పీచ్ చాలా అద్భుతంగా ఉంది. అందరం కలిసి మన సంఘం కోసం ఇట్లాగే ముందుకు వెళ్దాం. ధన్యవాదాలండి. ఇంకా మిగతా మిత్రుడు శివ గారు కానీ రమేష్ గారిని వ్యక్తిగతంగా కలిసి ఆశీర్వాదం తీసుకొని అభిప్రాయం. తప్పకుండా అన్న వెళ్దాం. మనము ఎట్లాగో ఇప్పుడు భారతదేశ యాత్రలో వారి దగ్గరికి మనం ఖచ్చితంగా వెళ్లాల్సిందే. శివ గారు, ఇంకా పెద్దలకి ఆశీర్వదించేంత వ్యక్తిత్వం కాదండి నాది. నేను నా గురించి అడిగితే నేను చెప్పిన మాట ఏంటంటే, పొద్దున 4 గంటలకు లేచి కండువా వేసుకొని కిర్రు చెప్పులు వేసుకొని నాగలి పట్టుకొని వెళ్ళే రైతున్నాడే, ఆ రైతు యొక్క కిర్రు చెప్పుల ఎడంకాలు చెప్పు మీద ఉండే మట్టి కణాన్ని సార్ నేను అంతకంటే ఎక్కువ కాదు మీకు సేవ చేసుకునే భాగ్యం కలిగించండి. అయ్యా ఓకే అండి. ఇంకా 2 ధన్యవాదాలండి. ఇంకెవరైనా మాట్లాడితే కరెక్ట్గా ఇంకొక 2 నిమిషాల్లో మనం గూగుల్ మీట్ క్లోజ్ చేయడం జరుగుతుంది. అమ్మ నర్వస్ అమ్మ, మీరు మాట్లాడారు, మీ పేరమ్మ ఒక్కసారి మళ్ళీ చెప్పరా? అయితే కొంచెం అందరూ కూడా విరాట్ పరివార్ గ్రూపుల్లోకి రావాల్సిందిగా ప్రార్థన. నర్వస్ మీ పూర్తి పేరండి? నీరజ్ గారు, దయచేసి మీరు ఉన్నారు కదా ఇందులో, మన దాంట్లో అయితే ఉన్నారు కదా ఆల్రెడీ విరాట్ పరివార్. సూర్యమాదిక్ గారు, అయ్యా మీరు మాట్లాడండి సార్ ప్లీజ్. మ్యూట్ తీసేయండి సార్, మ్యూట్ ఉంది. పెద్దలందరికీ నమస్కారం అండి. మొదటగా నేను మై ట్రిబ్యూట్స్ టు ఆల్ ది గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్ చంద్రశేఖర్ ఆజాద్ గారికి, బాలగంగాధర్ తిలక్ గారికి, అలాగే ఇందాక నుంచి నేను ఫాలో అవుతున్నాను లైక్ మేడం చారు లత గారు, మేడం గారు వారి హస్బెండ్ చేసిన త్యాగానికి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండి. ఇలాంటి గొప్ప వాళ్ళు ఉండటం వల్ల మనం ఇంత పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం ఈ దేశంలో. అలాగే మరి ఇన్స్పిరేషన్ స్పీచ్ బై డాక్టర్ రమేష్ గారు. సార్ యువర్ రియలీ ఫెంటాస్టిక్ అండి. ఐ థింక్ మీకు ఇంకా భగవంతుడు మీకు చాలా ఆయుష్ని ఇవ్వాలి, మీ మేధావితనాన్ని అందరూ ఉపయోగించుకోవాలని అందరూ కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మైసెల్ఫ్, నా పేరు మల్లిక్ అండి. మోస్ట్ ఫెమిలియర్ నేమ్ ఇన్ బెంగాల్ ఆల్సో. నా పేరు थोड़ा Bengali. Yeah. Oh no, it is there. Malik is a very famous name. There is a great cinema actor also by name Malik. Oh really? Yeah. So I'm so glad, sir, seeing all of you. I'm really, especially I take the opportunity to appreciate Pawan Kumar Sharma garu. Thank you, sir. Because you know what, I'm not so emotional person. Emotions in tonaga ammuduponu. Point is like our community, we need to be talk about more emotions. So I was brought up in a very big family. My father also was the union leader, national level leader. Okay. Names and thoughts of that. But I'm very skeptic. I was born and brought up in a Christian college. But నేను అనుష్ఠానం రెగ్యులర్ గా చేసుకుంటాను. అట్లానే నా ట్రెడిషన్స్ మీనట్టుగానే నేను అబద్ధం ఆడటం కానీ కొంచెం ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద ట్రై టు బి ఇన్ ద లైన్ ఇట్స్ నెవర్ ట్రై టు క్రాస్ అవర్ లైన్ అండ్ క్యారెక్టర్ మెయింటైన్ చేసుకుంటూ ఈ సంవత్సరాలు ఐఎమ్ ఆల్మోస్ట్ 50+ నౌ. సో అట్లా అండి. సో మై దిస్ థింగ్ ఈజ్ లైక్ వాట్ ఐఎమ్ కంట్రిబ్యూటింగ్ టు మై కమ్యూనిటీస్. లైక్ నేను బిజినెస్ కమ్యూనిటీ ఒకటి ఉందండి ఇక్కడ. నేను విజయవాడలో ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాను. సో ఆ కమ్యూనిటీని బలోపేతం చేద్దాం. బికాస్ మెజారిటీ ఆఫ్ ది ఇష్యూస్ స్టార్ట్స్ విత్ మనీ అండ్ ఎండ్స్ విత్ మనీ. మన సమస్యలన్నీ కూడా మనీతో స్టార్ట్ అయ్యి మనీతో ఎండ్ అవుతాయి.
అండ్ మెజారిటీ ఆఫ్ ది ఆనెస్ట్ పీపుల్ ఆల్సో ఎక్కడ కాంప్రమైజ్ అవుతారంటే డబ్బు దగ్గర కాంప్రమైజ్ అవుతుంటారు. చూస్తే మనం ప్రతి చోట అన్ని బాగుంటాయి, అన్ని ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఫైనల్లీ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ స్టమక్, యూనో, మన ఆకలి వచ్చినప్పుడు ఏంటంటే ఎవ్రీథింగ్ మనం మర్చిపోతున్నాం. అవసరాలు, నీడ్స్, నెసెసిటీ. పెద్ద పెద్ద క్యారెక్టర్ ఉన్న వాళ్ళు కూడా అరే ఇంత గొప్ప వాళ్ళు ఇలా పడిపోయారు ఏంటి అని ఆలోచిస్తే నిజంగా చాలా యూనో ఎమోషనల్ థింగ్ గోస్ బిహైండ్. ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే బిజినెస్ ఇస్ ద ఓన్లీ థింగ్. మనీ చేతిలో ఉన్నప్పుడే మన దగ్గర పవర్ కూడా ఆటోమేటిక్ గా వస్తుంది. మన కమ్యూనిటీ దగ్గర మిస్సింగ్ ఏంటంటే మనం డెమోక్రసీ ముందు మాట్లాడుతున్నాం. లైక్ ఇప్పుడు బాల్ గంగాధర్ తిలక్ గారు రియల్లీ గ్రేట్ అండి. కరేజ్ అనేది మనకి ఒక తక్కువ గుణాలతో పాటు మనకి మంచితనము ఇవన్నీ ఎలా ఉన్నాయో దాంతో పాటు మన లైఫ్ లో ఒకటి యాడ్ చేసుకోవాల్సింది కరేజ్. విపరీతమైన ధైర్యాన్ని మనం తినాలి. మనం చూస్తేనే ధైర్యం, అవతల వాళ్ళు కూడా అధైర్యం పడిన వాళ్ళందరూ కూడా ధైర్యం ఫీల్ అవ్వాలి. ధైర్యవంతుడికే లక్ష్మీదేవి అండ ఉంటుంది. లక్ష్మీదేవి అబ్సల్యూట్లీ. అందుకే ప్రతి బ్రాహ్మణుడికి 1 లక్ష రూపాయలు సంపాదించే స్థాయికి రావాలని ఆ రోజు మనం సంకల్పం తీసుకుంది కూడా అదే మలిక్ గారు. అది ధర్మబద్ధంగా, అది ధర్మబద్ధంగా. సో ఒకటే సేయింగ్ అంటే రిచ్ మ్యాన్ కెన్ ఓన్లీ హెల్ప్ ఏ పూర్ మ్యాన్, పూర్ మ్యాన్ కెనాట్ హెల్ప్ ఏ పూర్ మ్యాన్. వెరీ సింపుల్ థింగ్ ఇదిలో చెప్తున్నాను. అలాగే రిచ్ మ్యాన్ జోక్ ఈజ్ ఆల్వేస్ ఫన్నీ. ఇప్పుడు అమ్మాని పెళ్లి, కూతురు కొడుకు పెళ్లిలో పాపం ఆయన మంచి మ్యారేజ్ చేసుకున్నాడు, కానీ ఆయన పెళ్లిలో సో కాల్డ్ ఖాన్స్ అందరూ కూడా నుంచి బొమ్మలాగా డాన్స్ చేయించాడు ఆయన వారం క్రితం. ఎగ్జాక్ట్లీ అండి. సో వెన్ యూ మేక్ మనీ, యూనో, మ్యాసివ్ సక్సెస్, యూనో, సక్సెస్ ఇస్ ఎ మ్యాసివ్ రివెంజ్ అని మన సమాజం మీద రివెంజ్ తీసుకోవాలంటే మన సక్సెస్ అయితే చాలు. ఎగ్జాక్ట్లీ అండి. సో మన కమ్యూనిటీ ఏంటంటే వీ టాక్ అబౌట్ గ్లోబల్ థింగ్స్, ఇంటర్నేషనల్ విషయాలన్నీ మాట్లాడతాం, కానీ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ ఓన్ ఫ్యామిలీ మన ఎకనామిక్స్ దగ్గర చూస్తే మనం చాలా వీక్ గా ఉంటాం. సో ట్రై టు బింగ్ అవర్ ఎకానమీ ఇన్ అవర్ హౌస్ ఇట్ సెల్ఫ్. మన ఇంట్లో నుంచి మన ఎకానమీ స్టార్ట్ చేద్దాం. మన నేషనల్ బడ్జెట్ కంటే కూడా మన ఇంట్లో బడ్జెట్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. నిర్మలా సీతారామన్ గురించి బడ్జెట్ రిలీజ్ చేస్తే చాలా మంది ఆవిడ కామెంట్స్ పెడుతున్నారు, బట్ దే నెవర్ టాక్ అబౌట్ దేర్ ఓన్ బడ్జెట్. ఇంటి బడ్జెట్ గురించి, వాళ్ళ రిసోర్సెస్ గురించి, ఎట్లా స్పెండ్ చేద్దాము, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ప్రయారిటీస్ చూసుకుంటే దే నెవర్ టాక్ అబౌట్ ఇట్. దట్ ఈస్ ద ఫన్నీయెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎగ్జాక్ట్లీ సార్. సో ఎనీవే అండి, టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు కంటిన్యూ. ధన్యవాదాలండి. మల్లిక్ గారు ఏంటంటే అక్కడ బ్రాహ్మణ్ బిజినెస్ నెట్వర్క్ విజయవాడలో ఎస్టాబ్లిష్ చేసి సుమారు 5 కోట్లు అండి, ఒక 10 కోట్లు దగ్గర మేము టర్న్ ఓవర్ మన వాళ్ళే ఉన్నారండి అందరూ కూడా. అండ్ షార్ట్లీ వి ఆర్ కమింగ్ 26, 27 we have an expo also, business expo. Great sir. Lined up in this month itself. Hats off and so అలాగే నాకు తెలిసిన మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు దీంట్లో కూడా. లైక్ సుబ్రహ్మణ్యం గారు ప్రకాశం జిల్లా ఫ్రెండ్ అన్నమాట. మీ గ్రూప్ లో నేను కూడా ఉన్నానండి. సత్యవాణి గారు. సత్య గారు నమస్తే మేడం. నమస్తే. మిమ్మల్ని కలిసానండి నేను. అదే ఓకే. రామచంద్రరావు గారు కూడా మా గైడెన్స్ ఇస్తుంటారు. రామచంద్రరావు గారు గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మల్లిక్ గారు త్వరలోనే చాతుర్మాస్య దీక్షలోనే ఈసారి సీమోల్లంఘన నియమము అది పక్కన పెట్టేసి, అంటే ధర్మోల్లంఘన జరగకూడదని సీమోల్లంఘన చేయాల్సి వస్తుందండి. అందుకనే విజయవాడలో కూడా త్వరలో మనం అందరం కలుద్దామండి. Certainly, sir. I don't mind, sir. మీరు ఎక్కడ ఉన్నారని కలవడానికి. If I come to Calcutta, definitely Ramesh గారు I'll ping you shortly. అయ్యా, ప్రస్తుతానికి నేను ఛత్రపతి సంభాజీ నగర్ లో ఉన్న ప్రొఫెసర్ ఆఫ్ లా అండ్ మేనేజ్మెంట్ ఇన్ మహారాష్ట్ర నేషనల్ యూనివర్సిటీ. అయితే ఓకే సార్. మై వైఫ్ స్టేస్, ఐ బిలాంగ్ టు కల్కటా, బట్ ఐ విల్ బి స్లోలీ షిఫ్టింగ్ టు భాగ్యనగరం ఆర్ అమరావతి అండ్ బోత్ ఆల్. Oh, sir. I would like to host you when you come back to Amravati, sir. I'm very much there. Sure. Hyderabad also. అయ్యా, మీకు అందరికీ ఒక వినమ్ర నివేదన ఏంటంటే, నేను ఈ రోజు వచ్చి ఇంతసేపు ఉండడానికి కూడా కారణం ఏంటంటే, ఒక చిరుదివ్వ ఒక పెద్ద సాంగ్ ఉంది మన వారు దువాంకే బారాహాతలు, జ్యోత్ సే జ్యోత్ జగాతే చలో ప్యార్ కి గంగా బహాతే చలో అని. మనం నేను నన్ను అడిగితే చెప్పాను, నీ ఎవరయ్యా అంటే నేను 50 పుల్లలుండే అగ్గిపెట్లు ఒక పుల్లనయ్యా అని చెప్పాను. You are very humble, sir. Very grounding man you are, really. Yes, sir. సో ఏంటంటే అందరం కలిస్తేనే మనం కలవలేం. సరే, మన విషయం ఏంటంటే ఒక చిన్న వాక్శుద్ధి ఇచ్చింది అమ్మ నాకు. ఈ వాక్శుద్ధి ద్వారా సూసైడ్ చేసుకుందామని వెళ్ళిపోయే వ్యక్తిని తిరిపించి ఒక పెద్ద యోధుడుగా చేయగలిగితే నన్ను అంతమించిన ధైర్యం నాకు పోవట్లేదు. ధన్యవాదాలు. ఎగ్జాక్ట్లీ సార్. అది మీరందరూ నాకు కలుగజేయండి. తప్పకుండా సార్. అందరం కలిసి రేపటి నుంచి
finest people, Bengalis are very finest people, my personal opinion, but Bengal was being completely polluted from the infiltration. Okay. But Bengalis as such, my gurus are from Bengal. Okay. I have a book here. అయ్యా గ్రేట్ గ్రేట్ పరమహంస యోగానంద యోగదా సత్సంగ వారి బుక్ చదివాను. గ్రేట్ మ్యాన్. ఒక యోగి ఆత్మకథ. There are so many feathers, sir. మనలో గొప్ప వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. My point finally I am ending with this one point. And we talk about democracy. We are talking about our greatest leaders before democracy, like Indian independence movement, before that, even 18th century. Predominantly we have a fantastic people. అలా అసలు ఆ క్రియేషన్ ఎలా జరిగిందో నాకు కూడా అర్థం కాదు. అంత గొప్ప మేధావులు పుట్టిన దేశం మనం. బట్ ఆఫ్టర్ దట్ మన కమ్యూనిటీ ఎస్పెషల్లీ ఆఫ్టర్ డెమోక్రసీ మన డిక్లైన్ అవుతూ వచ్చింది. మన హైరార్కీ. బికాస్ వీ నెవర్ అండర్స్టూడ్ డెమోక్రసీ ఇన్ రైట్ వే. నా అభిప్రాయం చెప్తున్నాను, జస్ట్ మై ఒపీనియన్. వీ నెవర్ అండర్స్టూడ్ డెమోక్రసీ ఇన్ రైట్ వే. డెమోగ్రఫీని మిస్ అవుతున్నామేమో అని చిన్న కోరిక ఇదనమాట. బికాస్ డెమోక్రసీ రన్ బై నంబర్స్ గేమ్. నెంబర్ ఎటుంటే మీరు అన్నట్టు రమేష్ గారు మంచి పాయింట్ చెప్పారు. పొలిటీషియన్ ఎప్పుడు కూడా మీరు అన్యాయానికి న్యాయానికి మధ్యలో ఉంటాడు. లైన్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు డెమోక్రసీ ఎక్కువ నెంబర్ ఎట్టుందో అటువైపు మొగ్గు చెప్తారు పొలిటీషియన్. వాళ్ళు ఏదైనా అంతే, రేపు పొద్దున పొలిటికల్ లైన్ లో ఉంటే హౌ టు డూ దట్. సేమ్ థింగ్ హ్యాపెన్స్. సో నౌ వీ నీడ్ టు ఫోకస్ అండ్ మనం స్ట్రెంగ్త్ పెంచుకోవడం, ఐడియాలజీని పెంచుకోవడం, ఐడియాలజీని అందరూ స్ప్రెడ్ అవ్వడం. కాలంతో పాటు మనం కూడా కొన్ని మార్పులు, లైక్ మన పిల్లలకి ఎడ్యుకేషన్ లో కానీ కొన్ని విషయాలు చెప్పేటప్పుడు లాజిక్ ని చెప్పండి. ఫస్ట్ లాజిక్ ద్వారా తీసుకొస్తే దే విల్ అండర్స్టాండ్ నౌ ఇట్ ఇస్. బికాస్ థింగ్స్ హావ్ చేంజ్డ్ ఎ లాట్. ఇంతకుముందు టైప్ రైటర్ మీద కొట్టేవాళ్ళం, మరి సేమ్ టైప్ రైటర్ ఇచ్చి లెటర్ కొట్టమంటే వాళ్ళు ఎవరు కొట్టం. సిస్టమ్ ఉంది కాబట్టి సిస్టమ్ మీద కొడతాం. సో మనం కూడా కొన్ని విషయాల్లో సైంటిఫిక్ అప్రోచ్ తో పాటు మనం రిలీజియన్ ని తీసుకొస్తే మోర్ ఇగ్నైట్ చేయగలుగుతాం. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. ఇప్పుడు పెద్ద వాళ్ళందరూ చేస్తున్నది అదే. లైక్ అమెరికా, మీరు అనుకున్నారు ఇండియన్స్ మోర్ హిందూస్ ఆర్ దేర్ ఇన్ అమెరికా నౌ అండ్ వెస్ట్ లో కూడా. I'm surprised to see so many Western countries lo, recent times lo, I've gone to some other countries lo, they are practicing Hinduism perfectly. That is happening and మనము భవిష్యత్తు ప్రణాళికలో అందరినీ మమేకం చేసుకొని విశ్వైక్యతాయ బ్రాహ్మణ్యం రూట్లోనే వెళ్దామండి. రేపటి నుంచి బ్రాహ్మణ విరాట్ పరివార్ నిర్మాణ కమిటీ పైన ఫుల్ ఫ్లెడ్జ్గా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అయితే ఇది ఎండ్ చేసే ముందు ఈ స్ఫూర్తి నాకు రావడానికి మీలాంటి పెద్దలు ఎలా కారణమో, రమేష్ గారిని కలిసిన రోజుకు నాకు శ్రీ విద్యోపదేశం లేదు అంటే చెప్పకూడదు, కానీ ఈ సమయము ధర్మబద్ధమైన న్యాయబద్ధమైనది. అనుకోకుండా పెద్దల ఆశీర్వచనం వల్ల ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి భారతదేశం 2 ముక్కలుగా అవుతున్న సమయంలో ఒకే ఒక మహాత్ముడు జైల్లో ఉన్నారండి. ఆ వ్యక్తి మరెవరో కాదు, ఈరోజు విశ్వస్య కళ్యాణమస్తు, గోహత్య బంధువు, గోమాతాకి జై, విశ్వస్య కళ్యాణమస్తు, ధర్మస్య నాశోస్తు, ధర్మస్య విజయోస్తు అని ఈ 5 పంచ నినాదాలను ఇచ్చినటువంటి శ్రీ 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 కరపాత్రి మహాస్వామి వారి పరంపరలో ఆ భగవంతుడు నన్ను ప్రవేశపెట్టడం, ఆ మహాస్వామి వారి ఆశీర్వచనంతో ఇది జరిగిందని పూర్తిగా భావిస్తూ, ఈ జరిగిన అంటే రమేష్ గారు లాంటి మహాత్ములు, అలాగే అమ్మ చారులత గారు లాంటి మహాత్మురాలు, అలాగే శ్రీ రామచంద్రరావు గారు లాంటి మహాత్ములు, ఇంకా అందరూ మహాత్ములందరూ విచ్చేసి ఇదంతా మన లోపల ఆ బాలగంగాధర్ తిలక్ సరిగ్గా ఇదే సమయంలో వారు అంటే నేను లలితాపారాయణ పరిషత్ కూడా వారు మొదలుపెట్టిన సమయంలోనే మొదలుపెట్టడం జరిగింది. భారతదేశం విశ్వగురు స్థానంలోకి రావాలని 150 కోట్ల సంకల్పం చేస్తే 140 కోట్లు రీచ్ అయిందండి. 129 ఏళ్ల క్రితం ఏ రాత్రి సమయంలో వినాయక చవితికి వారు వినాయక నవరాత్రి శ్రీకారం చుట్టారో అదే సమయాన్ని, అదే ముహూర్తాన్ని నేను ఎంచుకోవడం జరిగింది. ఆ జగన్మాత కృప వల్లే ఇక్కడ దాకా నడిచాం. ఇక ముందు కూడా ఆ జగన్మాత నడిపిస్తుందండి. ఆ కరపాత్రి మహాస్వామి వారు, కంచి పరమాచార్యులు ప్రతి ఒక్క మహాత్ములు నడిపిస్తారని ఈ సక్సెస్ని కూడా వారి పాదాలకి అర్పణ చేస్తూ, ఆ జగన్మాతలకు అర్పణ చేస్తూ శుభమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా రమేష్ గారికి సాష్టాంగ ప్రణామాలు. అయ్యా మీకందరికీ నా నమస్కారాలు. నా గురించి ఎంతో బాగా చెప్పారు అందరూ. నేను దానికి ఐ డోంట్ నో వెదర్ ఐ డిజర్వ్ ఇట్ ఆర్ నాట్, బట్ ఒకటి మాత్రం చెప్తాను. మీరు ఆ చెప్పింది అయ్యా నేను మీకు చెప్పలేదండి, మీ అందరిలో కూడా నేను చూసుకున్నానండి. ధన్యవాదాలు. నేనే చెప్తున్నాను. ధన్యవాదాలు. వితౌట్ ఆడియం
దేర్ ఇస్ నో పోడియం సార్. ఈ గొప్పతనం మీది, నాది కాదు. ఎగ్జాక్ట్లీ. మరొకసారి నమస్కారం. అంతే అండి. భారత్ మాతాకి జై. అందరికీ జై జై హింద్. జై హింద్. జై హింద్. జై సనాతన భారత్. జై సనాతన భారత్. జై హింద్, జై సనాతన్.